నమస్తే ఉమాక, నమస్తే. నమస్తే. బీజేపీ నిజంగా వాళ్ళు చెప్పుకోవడానికి సిద్ధాంతాలు, ఒక క్రమశిక్షణ అనేది మాటలలో చాలా గొప్పగా చెప్తారండి. వాస్తవంగా బీజేపీ పార్టీ క్యాడర్ బేస్ పార్టీ, కానీ క్యాడర్ పాపం చాలా ఏండ్లు కష్టపడి త్యాగాలు చేసి సిద్ధాంతానికి లోబడి వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ప్రజలలో గ్రౌండ్ లో ఉండి పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని ఆ జెండకే ప్రాధాన్యత ఇచ్చి ఒక సైనికుల్లాగా పనిచేస్తారు. కానీ ఆ పనిచేసేటువంటి నాయకులు, పనిచేసేటువంటి కార్యకర్తల్ని నాయకులు మాత్రం పట్టించుకోరు. ఎంత దారుణంగా అంటే వాళ్ళు కూడా వార్డు మెంబరో, జెడ్పీటీసో, లేకుంటే ఎంపీటీసో, ఇంకేదో అయ్యి రేపు మా పార్టీ అధికారం వస్తుంది, మళ్ళీ మేము ఒక పొజిషన్కి వస్తాము, మేము ప్రజలకు సేవ చేస్తాం అని ఎన్నో కలలు కంటారు. కానీ ఆ కలలుగానే మిగిలిపోతున్నాయి బీజేపీలో. కానీ క్యాడర్ ను మాత్రం పట్టించుకోలేనటువంటి పరిస్థితి. అంటే నేను 2 సంవత్సరాలు ఉన్నాను. అందులో ఉన్నన్ని రోజులు నిజంగా నేను ఒక చాలా నరకంనే అనుభవించినేమో అనిపిస్తుంది. అంత బాధ అనిపిస్తుండే. అంతెందుకండి, మీరు చూసిరు వెంకటకృష్ణ గారు హుజురాబాద్ ఎన్నిక ఎంత ఎదురీతలో ఈటల రాజేందర్ గారు గెలిచిండ్రండి. నేను ఒక 6 నెలలు నేను అక్కడ కష్టపడి అక్కడ అన్న గెలుపు కోసం నేను ఉన్నాను, పనిచేసిన. అంత కష్టపడి గెలిచినటువంటి ఆ గెలుపు అందుకొని వీళ్ళు ఏం చేయాలి, సెకండ్లలో ఇమ్మీడియట్లీ గెలిచిన వెంటనే ఢిల్లీకి పోయి అక్కడ నాయకుల్ని కలిసి ఆ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోవాలి. కానీ అది జరిగిందండి. 6 నెలలు పట్టింది అమిత్ షా గారిని కలవడానికి. ఈటల రాజేందర్ గారు గెలిచినాక 6 నెలలు పట్టింది పోయి కలవడానికి. అప్పుడు క్యాడర్లు ఎంత ఉత్సాహం ఉండే, ఎంత జోష్ ఉండే. ఆ జోష్ అయితే నింపాలి కదా, దాన్ని కాపాడుకోవాలి కదా. అది లేదు, అది బీజేపీ నాయకులలో. అంటే ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి అరే ఎక్కడి నుండో వచ్చిండు, ఏ పార్టీ నుంచో వచ్చిండు, బీజేపీకి సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదు, ఇంకో సంబంధం లేదు అనుకుంటూ ఈయనకు రేపు పవర్ఫుల్ నాయకుడు అయితే, రేపు బలమైనటువంటి వ్యక్తి ఇట్లా అయినట్లయితే మా ఉనికిని మేము కోల్పోతామేమో, మళ్ళీ మాకు ఇక్కడ మా పార్టీ అనేది మా చేతిలో లేకుండా పోతుందేమో అనేది ఈ పాత బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గా పద్ధతిలో ఆలోచిస్తారే గాని పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలనేటువంటి సోయి మాత్రం వాళ్ళకు ఉన్నట్టు నాకు అనిపించేది. ఎందుకంటే నేను చాలా రోజులు అబ్జర్వ్ చేసినటువంటిది ఏంటంటే, కొంతమంది ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి నాయకుల వల్ల క్యాడర్ అందరూ సఫర్ అవుతారండి. నిజంగా నాకు క్యాడర్ ని చూస్తే చాలా బాధేస్తుంది. ఎదిరి చూసి ముసలోళ్ళు ఏ అవకాశాలు రాక చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా చాలా మంది రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇక దీంతో సాధ్యపడదులే, మేము ఏ ఎంపీటీసీ కాము, జెడ్పీటీసీ కాము, ఈ పార్టీ అధికారంలోకి రాదు, ఇక ఎన్ని రోజులు ఉన్న పార్టీ పేరు మీద ఇట్లనే ఉందాంలే అని చెప్పి సాలించుకొని సప్పుడేకు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా క్యాడర్ మీరు ఇప్పటిదాకా అన్నారు, క్యాడరు సిద్ధాంతపరంగా కట్టుబడి ఉన్నా ఇవల్ల బీజేపీలో జరుగుతున్నటువంటి పాత కొత్త అనేటువంటి సమస్యలు కానీ, ఆ కొట్లాటలు కానీ ఓపెన్ కామెంట్ చేస్తే కూడా ఎవరు పట్టించుకోకపోతే ఏంటండి? ఏదన్నా ఉంటే పార్టీలో ఏ పార్టీ అయినా కూడా, అది బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎవరమైనా కావచ్చు, ఇంటర్నల్ గా చాలా సమస్యలు ఉంటాయి. ఆ ఇంటర్నల్ గా చర్చించుకొని పరిష్కారం చేసుకొని రేపు పార్టీ స్ట్రెంత్ కోసం పార్టీని పెంచుకునే దశగా ఎట్లా పోవాలని ఆలోచించాలి. కానీ ఇవాళ ఓపెన్ గానే డిస్కషన్ పెట్టుడు, ఓపెన్ గానే ఇతరుల మీద కామెంట్ చేసుకునేటువంటి దారుణమైన పరిస్థితికి అయితే దిగజారిండ్రు అనేది. ఒక్క నిమిషం అండి ఉమా గారు. శేషు గారు నమస్తే. మీకేమనిపిస్తుంది?